ఓం శ్రీమాత్రే నమః. అమ్మ దుర్గమ్మ తల్లి తన బిడ్డలందరినీ ఆశీర్వదించడానికి వచ్చేసింది. అమ్మ ఆశీర్వాదం, అనుగ్రహం, చల్లని చూపు ఎల్లప్పుడూ తన బిడ్డలందరిపై ఉంటుంది. అమ్మ తన బిడ్డలని కంటికి రెప్పలా కాపాడుతూ వాళ్ళ జీవితంలో వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు ఏవీ రాకుండా తల్లి చూసుకుంటూ వాళ్ళకి సురక్ష కవచాన్ని ఏర్పరిచి ఎలాంటి శత్రువుల నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ తల్లి తన బిడ్డలందరినీ వారి యొక్క జీవితంలో చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తూ తీసుకువెళ్తూ ఉంది. అమ్మ జగన్మాత, ఆది పరాశక్తి, జగజ్జనని ఈశ్వరి మామాతే మహాకాళి. అమ్మ మహాకాళి రూపంలో మీ యొక్క శత్రువులని దండిస్తూ, దుష్టులని శిక్షిస్తూ, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ముందుకు తీసుకువెళ్తుంది. తల్లి మీకు కోటి కోటి ధన్యవాదాలు, మీ పాదాలకు కోటి కోటి ప్రణామాలు తల్లి జగన్మాత. అమ్మ ముగ్గురమ్మల గన్న ములపుటమ్మ మన దుర్గమ్మ. అమ్మ వాళ్ళే మనని ఆదరిస్తూ, ప్రేమిస్తూ, మనని రక్షిస్తూ, చల్లగా చూస్తూ, మన అందరినీ కంటికి రెప్పలా కాపాడుతూ ఉంది. తల్లి జగన్మాత, ఈరోజు నీ బిడ్డలందరి కోసం ఏం చెప్పడానికి వచ్చావో చెప్పు తల్లి. నీ మాటల ద్వారా మాకు తెలియజేయి అమ్మా. అమ్మ త్రిపుర సుందరి రూపంలో కూడా మనని, మన కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు ఏవీ లేకుండా అన్ని సౌకర్యాలని అందిస్తూ మనని చల్లగా చూస్తుంది. అమ్మ ఈరోజు మన కోసం ఏం చెప్పబోతుందో అమ్మ మాటల్లోనే మనం విందాం. అమ్మ తన పిల్లలందరి కోసం ఈరోజు ఏం చెప్పబోతుంది. అమ్మ ఏం చెబుతుందంటే, మీ కష్టాన్ని తల్లిదండ్రులు చూస్తూనే ఉన్నారు. ఎంతో ఓపికతో మీరు మీ యొక్క ప్రాజెక్ట్స్ని, బిజినెస్ని, ఏదైనా భక్తి మార్గంలో ఏవైతే మీకు కావాలో వాటినన్నిటినీ మీరు ఎంతో శ్రద్ధగా, ఓపికతో కష్టపడి సాధించుకుంటున్నారు. చూసారా అండి, మీరు ఎలాంటి విధంగా ఏ రకంగా అయినా కానీ మీకు ఏది కావాలో అది ఖచ్చితంగా మీరు సాధించుకుంటారన్నమాట. అది మీకు ఎన్ని కష్టాలున్నా ఏవున్నా వాటిని అన్నిటినీ పక్కకు తోసేసి మీరు మీ యొక్క ప్రాజెక్ట్స్ కానీ, బిజినెస్ కానీ, స్టడీస్ కానీ, ఏదైనా సరే, ఎలాంటివైనా సరే కానీ వాటిలో మీరు మంచిగా, ఇంకా ఏంటి ముఖ్యంగా భక్తి మార్గంలో మీకు ఏవైనా కానీ ఏది మీరు సాధించుకోవాలి అంటే ఎంత కష్టం ఉన్నా కానీ దాన్ని మీరు మానకుండా, వాటిని వదిలేయకుండా కష్టపడి శ్రద్ధగా, ఓపికతో అవన్నీ మీరు సాధించుకుంటారన్నమాట. ఎలాగైనా వాటిని చేసి తీరుతారు. సక్సెస్ని వాటిలో మీరు చూపిస్తారన్నమాట. అందరికీ విజయాన్ని, ఎంత కష్టమున్నా, ఏదున్నా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మీరు వాటిని అన్నిటినీ దూరం చేసుకొని మీరు చేయాలనుకున్న పనిలో, వాటిలో అన్నిటిలో విజయాన్ని దక్కించుకుంటారు. విజయాన్ని చూపిస్తారు మనుషులందరికీ. అందరూ తెలుసుకుంటారనమాట. ఏమని, మీకు ఎంత కష్టమున్నా, ఏ పనిలో ఎలాంటి ఇబ్బందులున్నా వాటిని అన్నిటినీ దూరం చేసుకొని ఎలా అయినా మీరు చివరికి గెలిచి తీరుతారు అనేది తెలుసుకుంటారు. మీకున్న ప్రతి ఒక్క కష్టం అన్నీ కూడా తల్లిదండ్రులు చూస్తూనే ఉన్నారు. వాళ్ళకు సర్వం తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు. వాటికి ఏ విధంగా సొల్యూషన్ ఇవ్వాలో ఆ విధంగా తల్లిదండ్రులు మీకు వాటికి దారి చూపిస్తూ ఆ ప్రాబ్లమ్స్ని మీ నుంచి దూరం చేస్తూ ఉంటారు. మీలోని వీటిని చూసి తల్లిదండ్రులు ఎంతో ప్రసన్నులయ్యారు. తల్లిదండ్రుల శక్తి మీ లోపలికి రాబోతుంది. దీనివల్ల మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. చూసారా అండి, అంటే మీరు ఓపికతో కష్టపడి శ్రద్ధగా మీరు అన్నీ చేసుకుంటున్నారు కదా, అవన్నీ చూసి
తల్లిదండ్రులు ఆది పరాశక్తి జగన్మాత, తండ్రి శివయ్య వీళ్ళు ఎంతో ప్రసన్నులయ్యారన్నమాట. అలాగే తల్లిదండ్రులు వారి యొక్క శక్తిని మీ లోపలికి పంపిస్తున్నారు. అది మీకు త్వరలోనే రాబోతుందన్నమాట. దానివల్ల మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఎలాంటి ఇబ్బందులున్నా, ఏ రకమైన ప్రాబ్లమ్స్ అయినా కానీ అవి మీకు ఇంట్లో ప్రాబ్లమ్స్ అయి ఉండవచ్చు, రిలేషన్ పరంగా అయి ఉండొచ్చు, జాబ్ పరంగా, బిజినెస్ పరంగా, ఏ రకమైనవైనా, స్టడీస్ పరంగా ఎలాంటివైనా సరే కానీ అన్నీ మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అన్నమాట. మీ జీవితంలో గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. తల్లిదండ్రుల శక్తి మీ లోపలికి రావడంతో మీరు చాలా షైన్ అవుతారు. చూసారా అండి? మీకు అమ్మ తండ్రి శివయ్య వీళ్ళ శక్తి మీ లోపలికి రావడంతోనే మీరు గ్రోత్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు. మీకు జీవితంలో ఇంకా గ్రోత్ అవుతూనే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఇక ఆ శక్తి మీ లోపలికి వస్తుందో అప్పటి నుండి మీకు మెల్లమెల్లగా గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయిపోయి మీకు జీవితంలో ఇక గ్రోతింగ్ చూస్తూనే ఉంటారు మీరు. అమ్మ శక్తి తండ్రి శివయ్య శక్తి అంటే సాధారణమైన శక్తి అండి కాదు కదా. ఆ శక్తి మీ లోపలికి రావడంతో మీరు చాలా షైన్ అవుతూ ఉంటారు. అందరూ మిమ్మల్ని చూస్తూ ఉంటారు. ఏంటి వీళ్ళు ఉన్నట్టుండి సడన్గా ఇంత షైన్ అయిపోతున్నారు, వీళ్ళ బిజినెస్ కానీ అన్ని రకాలుగా వీళ్ళు మంచిగా షైన్ అవుతూ ఉన్నారు, ఫుల్ గ్రోత్ అవుతున్నారు అని అందరు షాక్లో ఉండిపోతారనమాట. ఆ విధంగా మీరు అమ్మ శివయ్య ఒక శక్తి వచ్చాక మీ లోపల అలా మార్పు అనేది సడన్గా స్టార్ట్ అయిపోయి మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రతి దాంట్లో గ్రోత్ అవుతూ ముందుకు వెళ్తూ మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు కదండి. అదే కాకుండా మీ ముఖం మీద ఎల్లప్పుడూ నవ్వు అనేది వికసిస్తూ ఉంటుంది. మీ శరీరం సౌందర్యం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. మీ హార్ట్ చక్రాలో ఏదైతే నెగిటివ్ ఎనర్జీతో బ్లాక్ అయి ఉందో అది ఇప్పుడు కొంచెం కొంచెంగా క్లీన్ అవుతూ వస్తూ ఉంటుంది. చూసారా అండి? అమ్మ శివయ్య శక్తి మీ లోపలికి రాగానే ఆటోమేటిక్గా మీకు ప్రాబ్లమ్స్, కష్టాలు ఇవన్నీ అయితే దూరం అయిపోతాయి. అలాగే మీకు గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది. అవే కాకుండా మీ శరీర సౌందర్యం పెరుగుతుంది, ముఖ సౌందర్యం పెరుగుతుంది, మీ ఫేస్ పైన స్మైల్ ఉంటుంది. మీకు ఏదైతే నెగిటివ్ ఎనర్జీ వల్ల హార్ట్ చక్రాలో బ్లాకేజెస్ వచ్చాయో, బ్లాక్ అయి ఉందో అది కూడా మీకు కొంచెం కొంచెంగా క్లీన్ అయిపోయి మొత్తం నీట్గా హార్ట్ చక్ర అనేది క్లియర్ అయిపోతుందన్నమాట. ఇలా తల్లిదండ్రుల శక్తి వల్ల మీకు ఎన్నో జీవితంలో ఉపయోగాలు రావడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి అన్నీ మీకు మంచిగా రావడం స్టార్ట్ అయ్యి మంచిగా జీవితం అనేదిగా మంచి సక్సెస్ వైపు నడుస్తూ మీకు ఎలాంటివి ఇంకా ఇబ్బందులు లేకుండా స్మూత్గా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ఒక చిన్న విషయం అండి, వీడియోని స్కిప్ చేస్తూ చూడకండి. ఎందుకంటే అమ్మ చెప్పే ముఖ్యమైన విషయాలు మీరు కోల్పోవాల్సి వస్తుంది. అలాగే అమ్మ ఆశీర్వాదం, అనుగ్రహం మీకు దక్కదు. మీరు వీడియోని పూర్తిగా చూస్తేనే అమ్మ చెప్పేది మీకు సంపూర్ణంగా తెలుస్తుంది. అలాగే మీకు ఏమి కావాలో అది ఈ వీడియోలో మీకు దక్కుతుంది. అలా ఇంకొకటి ఏంటంటే అమ్మ ఆశీర్వాదం, అనుగ్రహం కూడా మీపై లభిస్తుందన్నమాట మీకు. కాబట్టి వీడియోని మొత్తం చూడండి. స్కిప్ చేస్తూ చూస్తే మాత్రం మీరు చాలా కోల్పోవాల్సి వస్తుంది. మీ వాళ్ళు ఇప్పటి వరకు మిమ్మల్ని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టి ఎన్నో రకాలుగా బాధ పెట్టారు. కానీ ఇప్పుడు వాళ్ళు మీరు తెలుసుకునేలా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మారుతున్నారనమాట. వాళ్ళు ఇప్పటి వరకు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మీరు ఏది చెప్పినా వినకపోవడం, మీరు చేసిందంతా మర్చిపోవడం, మీకు ఎలాంటి సహాయం చేయకపోవడం, మీ దగ్గర మీరు డబ్బులు పెడితే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి వాళ్ళని ఒక మంచి వేలో ఉండి మంచిగా తీసుకొచ్చినాక వాళ్ళు మిమ్మల్ని పెద్ద ఇది చేసేసారు అనమాట. అంటే నువ్వెంత అన్నట్టు బిల్డప్ ఇచ్చేయడం మొదలుపెట్టిరు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ
వాళ్ళు మిమ్మల్ని ఎన్ని రకాలుగా ఇది చేసినా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని అంటే మీరేంది మాకు చెప్పేది అన్నట్టు ప్రవర్తించినా కానీ చివరికి ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, వాళ్ళు అన్నీ తెలుసుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వచ్చి ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికే వస్తారు. వాళ్ళు ఇప్పుడు మారుతున్నారు. మారి వాళ్ళు ఇప్పుడు ఎలా అవుతున్నారంటే మీరు చాలా గొప్పగా ఫీల్ అయ్యేలా చేస్తారు. వాళ్ళు మంచి వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు మారుతున్నారనమాట. మారి అంటే మీరు గొప్పగా ఫీల్ అయ్యే విధంగా వాళ్ళు మారుతున్నారు. వాళ్ళే వచ్చి మీతో చెబుతారు మీలోని శక్తి అమితమైనది అని. మీరు గురువులా మారి అందరికీ సరి అయిన దారి చూపిస్తూ మంచి వైపు నడిపిస్తూ ఉంటారు. చూసారా అండి, మీరు ఎన్ని రోజులు ఎన్ని చేసి ఏది చేసినా వాళ్ళు దాన్ని లాస్ట్కి లెక్క చేయలే కదా. కానీ ఇప్పుడు వాళ్ళలో మార్పు అనేది మొదలైంది. దేనివల్ల? శివయ్య అమ్మ శక్తి మీ లోపలికి రావడం మొదలయ్యి మీ లోపలికి వచ్చి మీరు అన్ని విధాలుగా సెట్ అవుతూ ఉంటే మిమ్మల్ని చూసి వాళ్ళు ఇప్పుడు మారారనమాట. మెల్లిమెల్లిగా మారుతూ మొదలయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు గొప్పగా ఫీల్ అయ్యే విధంగా వాళ్ళు ప్రవర్తించడం స్టార్ట్ చేశారనమాట. అలా స్టార్ట్ చేసి ఏంటంటే అన్ని విధాలుగా ఇంకా మీ దగ్గరికే వచ్చి మీకు ఏం చెప్తారంటే మీలోని శక్తి అమితమైనది, మీరు మీ శక్తి వల్ల చాలా ఇట్లా మంచి అవుతుంది, మాలో కూడా మార్పు వచ్చింది, మేము కూడా మంచిగా మారుతున్నాం, అది ఇదని మళ్ళీ మీకే వచ్చి చెప్తారనమాట. అలాగే మీరు గురువుగా మారుతూ ఉన్నారు. గురువుగా మారడము అంటే ఏంటో తెలుసుకోండి. మీకు ఏంటంటే మీరు ఏ దాంట్లో భక్తి మార్గంలో నలుగురికి మీరు గురువులా మారి వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ మంచి వైపు నడిపిస్తూ ఉంటారనమాట. మీరు గురువులా మారి అందరికీ సరి అయిన దారి చూపిస్తూ మంచి వైపు నడిపిస్తూ ఉంటారు. మీ లోపల ఇంకా ఎన్నో అద్భుతమైనవి ఉన్నవి. అవన్నీ మెల్లిమెల్లిగా బయటికి వస్తూ ఉంటాయి. అవి మీకు కూడా తెలియనివి. మీ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. చూసారా అండి, మీరు గురువుగా మారి అందరికీ మంచి మార్గాన్ని చూపిస్తూ మంచి వైపు నడిపిస్తూ ఉంటారు. అలాగే మీ లోపల ఇంకా ఎన్నో అద్భుతమైనవి ఉన్నాయి, ఎన్నో అద్భుతమైన శక్తులు కూడా ఉన్నాయి. అవన్నీ మీకు ఏవి తెలియవన్నమాట. ఇంకా అవి తెలిసే సమయం మీకు వస్తుంది. తల్లిదండ్రులు మీకు తెలియజేస్తారు కూడా. అప్పటి వరకు మీరు కొంచెం ఓపికతో ఉండాలి. మీరు మంచిని చేస్తున్నారు, నలుగురికి మంచి చెప్తున్నారు కాబట్టి మీకు ఎప్పుడు మంచి జరుగుతుంది. కాకపోతే కొంచెం ఓపికతో ఉండాలి. ఒక చిన్న విషయం అండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, మిగతా వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది కదా. అలాగే బెల్లుని ఎప్పుడు ఆన్లో పెట్టుకోండి. అమ్మ మాట్లాడగానే వెంటనే మీకు చేరుతుంది. కమెంట్లో జై దుర్గా అని కమెంట్ చేయండి. అమ్మకి మీరు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నట్టు. అమ్మ ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక మీరు గురువుగా అందరినీ భక్తి మార్గంలో నడిపిస్తూ ఉంటారు. వాళ్ళకున్న కన్ఫ్యూజన్ని, డౌట్స్ని అన్నిటినీ తీరుస్తూ వాళ్ళకి భగవంతుడి గురించి తెలియజేస్తూ భక్తి మార్గంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూ ఉంటారు. చూడండి, మీరు గురువుగా దేంట్లో మారుతున్నారండి అంటే మీరు గురువుగా భక్తి మార్గంలో అందరికీ భక్తి గురించి తెలియజేయడం, భగవంతుని గురించి తెలియజేయడానికి మీరు గురువుగా మారుతున్నారు. అందరినీ అంటే ఎవరికైతే భగవంతుడి గురించి సరిగా తెలియకుండా ఇలా ఉంటారు కదా, అలా మీకు మీ దగ్గరకు వచ్చి మాట్లాడే వాళ్ళకి ఇట్లా నలుగురికి అందరికీ మీరు గురువుగా మారి వాళ్ళకి భగవంతుడి గురించి తెలియజేస్తూ మంచిగా ఏ విధంగా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా నిత్య పూజ చేసుకోవాలి, ఆరాధించుకోవాలి, భగవంతుడి సేవ ఎలా చేసుకోవాలి, ఇలా వాళ్ళకి ప్రతి ఒక్కటి మీరు క్లియర్గా వాళ్ళకి చెబుతూ వాళ్ళని ఆ మార్గంలో
ముందుకు నడిపిస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళకి ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, ఆ కన్ఫ్యూజన్స్ని, డౌట్ని అన్నిటినీ మీరు ఎప్పటికప్పుడు వాళ్ళకి క్లియర్ చేస్తూ వాళ్ళని భగవంతుడికి దగ్గర చేస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి ఇదండి. చాలా అంటే చాలా గొప్ప పని ఇది. ఇలా చేయడం చాలా ఏమంటారు, చాలా గ్రేట్. ఎందుకంటే ఎవరు చేస్తారండి ఇవాళ రేపు? ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉంటారు, ఎవరిది వాళ్ళు ఉంటారు. మీరు ఎలాంటి స్వార్థం లేకుండా నలుగురు మంచిగా ఉండాలి, వాళ్ళు కూడా భక్తి మార్గంలో వెళ్ళి భగవంతుడికి దగ్గర అవ్వాలి, మంచిగా వాళ్ళకు మంచి జరగాలి, అలాగే పుణ్యం దక్కాలి అన్న ఆలోచనతో అందరూ బాగుండాలి అన్న ఇదిలో మీరు మీకు ఏదైతే భగవంతుడు అనుగ్రహించిన జ్ఞానం ఉందో దానితో మీరు నలుగురికి భక్తి మార్గంలో గురువులాగా ఇవన్నీ చెబుతూ వాళ్ళకున్న అన్నిటినీ కన్ఫ్యూజన్స్ని, డౌట్స్ని అన్నీ క్లియర్ చేస్తూ వాళ్ళని భక్తి మార్గంలో ముందుకు నడిపిస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళకి వచ్చే ప్రతి ప్రాబ్లంని, అలాగే భక్తి మార్గంలో ఏవైనా ఇబ్బందులు కలుగుతూ ఉన్నా వాటిని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో చెబుతూ అందరినీ భగవంతుడికి వైపు నడిపిస్తూ భగవంతుడికి దగ్గర చేస్తూ ఉన్నారు. సారీ. దీనివల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అందరూ మీ గురించి చర్చించుకుంటూ ఉంటారు. మీ గురించి గొప్పగా మాట్లాడడం, మిమ్మల్ని పొగడడం, ఇలా అందరూ మీ గురించి మంచిగా చెప్పుకోవడం మొదలు పెడుతూ ఉంటారు. ఇలా చెప్పుకోవడం కూడా ఆల్రెడీ కొంతమంది చేస్తూనే ఉన్నారు. మీ గురించి ఇప్పటివరకు తెలిసిన వాళ్ళు ఇవి చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క శక్తి మీ లోపలికి వచ్చి మీరు ఇంకా చాలామందికి భక్తి మార్గంలో నాలెడ్జ్ ఇస్తూ వాళ్ళని ముందుకు భగవంతుడి వైపు నడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఒకరి నుంచి ఇంకొకరు అలా 1కి 10, 20 ఇలా అందరినీ చాలా వరకు మీరు అందరినీ భగవంతుడికి వైపు నడిపిస్తూ దగ్గర చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు మిగతా వాళ్ళతో మాట్లాడేటప్పుడు, చేసేటప్పుడు, అలాగే ఇవన్నీ పనులు మీరు చేయడం చాలా వరకు చాలామందికి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ మీ గురించి గొప్పగా చెప్పుకోవడం, మాట్లాడుకోవడం, చర్చించుకోవడం చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే మీరు వాళ్ళకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అని వదిలేయరు కదా. అందులో నుంచి ఎలా బయటికి రావాలి, ఏ విధంగా ఉండాలి, ఎంత కష్టం వచ్చినా ఏదొచ్చినా ఎలా బ్రతకాలి, ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మంచిని ఎంచుకోవాలి, ఇలా ఎన్నో విషయాలని మీరు వాళ్ళకి తెలియజేస్తూ మంచి మార్గాన్ని చూపిస్తూ వాళ్ళని మంచి వైపు నడిపిస్తూ భగవంతుడి వైపు అడుగులు వేయిస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఇలాంటి గొప్ప పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ మీకు శివయ్య, అమ్మ ఇద్దరి శక్తి మీ లోపలికి రావడంతో ఇవన్నీ మీకు జరుగుతూ ఉంటాయన్నమాట మీ జీవితంలో. జై దుర్గా, జై జై దుర్గా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.